ప్రధానంగా ఈ దేశ హిందువులుగా భారతీయ జనసంఘ గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే అన్యాయంగా మతం ప్రాతిపదికన ఈ దేశాన్ని విడగొట్టినటువంటి పెద్దలు పాకిస్తాన్కి చేసినటువంటి మేలేంటో మనకు తెలుసు, మనకి చేసిన కీడేంటో కూడా మనకు తెలుసు. ఈరోజు చరిత్రలో ఏది ఎక్కువ రోజులు మరుగున పడలేదు కనుక వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మహానుభావులు. ఆ నేపథ్యంలో చాలా నిజాలు ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు అనేక చరిత్రలో మరుగుపడిన నిజాలను మనం చూస్తున్నాంగా. సో వాటిలో ఎంత అన్యాయం జరిగింది ఈ దేశ హిందువులకి అనేది ఈరోజు గుండెలు బాదుకుంటే కూడా అది వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. దాన్ని సరిదిద్దుకోవాలంటే కేవలం ఒక హిందూ పార్టీగా ఈ దేశంలో హిందువులందరినీ ఒక్కటి చేసి కులాలకు అతీతంగా ఈ దేశం హిందూ దేశంగా ఉండాలి, ఈ దేశం యొక్క స్వభావమే హిందుత్వము, అలాంటి హిందుత్వాన్ని నిలబెట్టాలి, హిందుత్వాన్ని బ్రతికించాలి, ఈ దేశం ఏ రోజుకైనా హిందూ దేశంగా ఉండాలని కోరుకున్న ఒకే ఒక్క జాతీయ రాజకీయ పార్టీ భారతీయ జనసంఘ్. చరిత్రలో ఇలా అనేక ఘట్టాలు మనకి తెలియబడకుండానే కనుమరుగైపోయినాయి. తరువాత కాలంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం, వర్తమాన కాలంలో ఉన్న రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం.